ఏం పేరు? సత్యనారాయణ, చింత సత్యనారాయణ. సత్యనారాయణ గారు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు వ్యాపారం? ఇది 3 నెలల నుంచి. 3 నెలల నుంచి చేస్తున్నారు. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? కళ్ళు గీసేవాడిని. కళ్ళు తీసేవాళ్ళు. సో ఇప్పుడు రాజధాని గురించి తెలుసా అండి మీకు? అమరావతి రాజధాని అని చెప్పి అంటున్నారు కదా. రీసెంట్గా నరేంద్ర మోదీ గారు వచ్చేసి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఎలా అనిపించింది మీకు? బాగుంది, అందరికి బాగుంది అంటున్నారు. అంతవరకు బాగా ఓకే. అంటే గతంలో కూడా వచ్చి శంకుస్థాపన చేశారు కదా, ఈసారి కూడా శంకుస్థాపన చేశారు. ఈసారైనా మరి పనులు కొద్దిగా వేగవంతం చేస్తారంటారా? ఈసారి అయింది కంపల్సరీగా, ఎందుకంటే మనది ఇది ఉంది కదా, ప్రతిపక్షం ఉంది కదా, కంపల్సరీగా అయింది. ఈసారి జనం కూడా బాగుంది అనుకుంటున్నారు. అంతవరకు ఓకే. ఈ 11 నెలల్లో ఏమైనా పురోగతి కనిపించిందా మీకు? చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పటి నుంచి కూడా పర్లేదు, బాగానే ఉంది. బాగానే ఉందా? బాగానే ఉందంటే ఏమేమి బాగున్నాయి? ప్రస్తుతానికి చేసుకొస్తున్నాడుగా, ఇంతకుముందు చేయని అన్ని ఇప్పుడు వర్ష పెట్టి చేసుకొస్తున్నాడుగా, అదే ఒకటి. అలా పథకాలు ఇంకా రావట్లేదు, కొద్దిగా పథకాలు రావాలని చెప్పి అంటున్నారు. పథకాలు రావాలి, జనానికి ముసలి పింఛన్లు సరిగ్గా రావాలి. మా పింఛన్లు కూడా తీసేసారు. నేను అంతకుముందు కళ్ళు గీసేవాడిని. కళ్ళు గీత పెన్షన్లు ఉండే ఇంతకుముందు తీసేశారు. నేను పెట్టుకుంటే 62లో పెట్టుకున్నా. ఒక సంవత్సరం ఇచ్చారు. జగన్ ప్రభుత్వం వచ్చిందా తీసేశారు. మరి బాబు గారు కొరికి వచ్చిన తర్వాత పింఛన్ ఎంపటే ఇస్తా ఉన్నారు. ఇవాళ జనం పింఛన్ కొంచెం బాధపడుతున్నారు. నేను ఇంకోటండి, ఇప్పుడు అమరావతి రాజధాని అనేది 3 ఏళ్లలో కంప్లీట్ అవుతుందని చెప్పి అంటున్నారు కదా. 3 ఏళ్లలో అవుతుందా నిజంగా? అవుదా? అది 10 ఏళ్ళు గట్టిగా పట్టింది. 10 ఏళ్ళు పట్టింది. మరి ఎందుకు 3 ఏళ్ళకి అయిద్దని చెప్పి చెప్పడం? ఇవన్నీ చెప్తారు రాజకీయంలో, మామూలుగా ఏమని చెప్పబట్టాను చెప్తారు. అయ్యిద్ది, చేస్తాడు బాగానే. 10 ఏళ్ళు అయిద్దంట. 10 ఏళ్ళు గట్టిగా 10 ఏళ్ళు ఈయనే ఉంటే పర్లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారనుకోండి, మళ్ళీ పాతక చెప్పిద్దా మొత్తం? అవ్వచ్చు, దాంట్లో తప్పేం లేదు. అవ్వచ్చు అంటారా? అవ్వచ్చు. అయితే ఇంకా మనకు రాజధాని అనేది లేదా ఇంకా? ఏమో మరి, అదంతా జనాన్ని బట్టి ఉండదు. ఓకే. జనం ఓట్లు వేసాక మళ్ళీ బాబు గారు గెలుస్తాడు అట్లా. ఇప్పుడు రాజధానికి మనం చేసేటటువంటి ప్రతి రూపాయి పెట్టుబడి కూడా అప్పులే తీసుకొస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, లేకపోతే ప్రపంచ బ్యాంకు నుంచి కావచ్చు. ఇంకా రాజధాని రైతులు వాళ్ళు ఆ రూపాయి ఆశించకుండా కొంతమంది ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సెటిల్మెంట్ చేయాలి రాజధాని అయిపోయిన తర్వాత. మరి అది మొత్తం సాధ్యమైద్ది అంటారా? ఇంత అప్పు తీసుకొస్తున్నారు. సాధ్యం అవుతుంది, ఎందుకంటే పైన ప్రభుత్వంలో ఉన్నాం కదా మనం. దాంట్లో కేంద్రంలో మోడీ గారు కూడా మనం చెప్పాడుగా, గట్టి మేమే చేయాలని. ఓకే. ఈ పెన్షన్ల గురించి ఏదో చెప్తున్నారు, ఏందండి అది? పెన్షన్లు సరిగా ఇవ్వట్లేదు అంటే కొత్తవి శాంక్షన్ చేయట్లేదా, పాతగా ఇవ్వట్లేదా? అది కూడా బాబు గారు వచ్చిన తర్వాత ఎంపటిగా ఇస్తా ఉన్నారు. ఇంత మట్టికి అది ఒకటి మెయిన్ జనంలో ఉంది బాగా. అంటే మీ నాయకుల దగ్గరికి ఎవరికైనా పోయి ఫిర్యాదులు చేయడం ఇలాంటివి ఏం చేయలేదా? అనుకుంటున్నారండి బాబు. ముందు ఏ పనులు అవ్వట్లేదంట, కనీసం రేషన్ కార్డు కూడా అవ్వట్లేదని బాధపడుతున్నారు జనాలు. రేషన్ కార్డు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి ఇచ్చారులేండి లింక్. అంటే మొన్నటి దాకా లేవు. గతంలో అయితే బాగానే ఉన్నాయి రేషన్ కార్డులు. బాగానే ఉండే, అది ఒక్కటి కొద్దిగా సమస్యగా ఉందంటారు. సమస్యలు ఇంకేమైనా సమస్యలు? ఏం సమస్యలు. కూటమి ప్రభుత్వ పరిపాలన 11 నెలల కాలంలో ఎలా ఉంది? బ్రహ్మాండంగా. అవి ఆ 2-3 తప్ప ఇంకా మిగతా మొత్తం బాగానే ఉన్నాయి అంటారు. పెన్షన్లు కరెక్ట్గా ఇస్తే ఏముండదు సినిమా. రాజధాని ఓకే. ప్రజా దర్బార్లు ఇలాంటివి పెడుతున్నారు కదా, అక్కడికి వెళ్ళి ఏం ఫిర్యాదులు చేయట్లేదా మీరు? చేసేవాళ్ళు చేస్తున్నారు. అలాగే పెన్షన్ల గురించి, ఏమైనా పనుల గురించి, ఓకే. మళ్ళీ వచ్చే ఆస్కారం ఉందంటారా? చేసే పనిని బట్టి ఉండిద్ది ఆస్కారం. నువ్వు నైల్లో ఉండవు అనుకో, ఈసారి అవి కూడా ఉండవు. మా బంపర్గా ఉండిద్ది. ఏదైనా తేడా పడింది అనుకో, పోయినసారిలాగే ఉంది. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని చెప్పి అంటున్నారు. అరెస్ట్ చేయగలరంటారా? అది వాళ్ళ ఇష్టం, అది మనకేం తెలుసు, తెలియాలి. అంటే మధ్యాహ్నంలో సంబంధించి ఏపీ లిక్కర్ కుంభకోణం ఒకటి జరిగింది, దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి అంటున్నారు. నిజంగా జరిగిందా? జరిగిందంటగా తాగుతారా మీరు? తాగుతాం. గతంలో ఎలా ఉంది క్వాలిటీ, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే ఇంటింటికి మందు అమ్ముతున్నారు, అదే తేడా ఏం లేదు. ఇంటింటికి మందు అమ్ముతున్నారా? అది కంట్రోల్ అవ్వాలి. బిల్డ్ షాపులు ఎక్కువైనాయా? షాపులు ఇస్తున్నారు. ఈ బ్యాన్ షాపులు వాడుకునే వాళ్ళు అడ్డగోలుకి ఇచ్చేసేసి అడ్డగోలుగా అమ్మేస్తున్నారు జనానికి. జనం దెబ్బతింటారు కదా. ఇప్పుడు షాపులో 130, నేను తెచ్చి అమ్ముకుంటే 160. ఎవరు ప్రజలు దెబ్బతింటున్నారు కదా, నేను అది అరికట్టాలి అసలు. ఇంకోటి ఇప్పుడు టీడీపీ సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరికీ ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి? వాళ్ళు ఏమైనా విచ్చలవిడిగా చేస్తున్నారా, లేకపోతే లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసుకుంటున్నారు? మెయింటైన్ చేస్తున్నారు. అంత గతంలో లాగైతే విచ్చలవిడితనం లేదు, అస్సలు లేదు. అది లేదు, చాలా బాగుంది. ఇప్పుడైతే హ్యాపీయేనా? హ్యాపీ. థ్యాంక్ యూ.